మన పద్మనాభ గారు చనిపోయారండి. అంతిమయాత్రలో భాగంగా చర్చిలోకి తీసుకెళ్ళి ఫాదర్ గారి చేత ప్రేయర్ చేపిస్తున్నామండి. 17వ వచనం నుంచి చదువుకున్నాం. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకునేది. కానీ ఆ గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరంలో ఉన్నది. వారి సహోదరుల గురించి మార్తమ్మ మరియమ్మను ఓదార్చుటకై పలువురు యూదులు అతనికి వచ్చింది. యేసు వచ్చున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకి ఎదురు వెళ్ళేది. కానీ మరియమ్మ ఇంటి అందరి కూర్చొని ఉండేది. మార్తమ్మ యేసుతో, ప్రభు మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనా దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చినని నాకు తెలియనని. యేసు ఆమెతో, నీ సహోదరుడు మళ్ళా లేచునని చెప్పాను. అందుకు మార్తమ్మ అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మళ్ళా లేచునని నేను ఎరుగుదనని పలికాను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండుగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి నీ మరణమును చవి చూడడు. నీ చెప్పాను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. ప్రార్థించుదాము. దైవ తండ్రి, ప్రభుల యేసయ్య, మేము జీవించినను మరణించినను మీకే సొంతం. జీవముండుగా నన్ను విశ్వసించు ప్రతివాడు మరణించినను సదా జీవిస్తారని వాగ్దానం చేసినటువంటి తండ్రి, మిమ్మల్ని విశ్వసించి పరమపదించినటువంటి పరిగల సుందరరావు గారి యొక్క భౌతిక దేహాన్ని అంతిమయాత్రగా మీ సన్నిధికి కుర్చీలు తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి దగ్గర సంచిలో ఉన్నాయి.